నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. పుష్ప విషయం ఏదైతే ఉంది, ఇది రోజు రోజుకి రచ్చ అవుతూనే ఉంది. దీనిపై స్పందించడానికి పోతుల బాలకోట గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, పుష్ప విషయం, అల్లు అర్జున్ విషయం ఏ విధంగా చూస్తారు మీరు? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం బోర్డర్ దాటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ ఏంటంటే పుష్ప పుష్ప పుష్ప. ఆ సినిమాలో కూడా ఈ వాయిస్ వస్తుంది, పుష్ప 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 అని. అలాగనే ఉంది వాతావరణం. నిజానికి ఏంటంటే అల్లు అరవింద్ గారు పుష్పవనంలో మాట అంటాడు, అరే ఒక 1000 రూపాయలు ఇస్తుంది ముద్దాన్ని పెట్టిద్దాం అడగరానని. కాస్త ఆ మాట కంటే అరే ఒక 1000 రూపాయలు ఇస్తా బాలకోట గారు లాంటి ఒక పెద్ద మనిషిని పిలిచి ఒక సలహా అడగంటే నేనే చెప్పేసేవాడిని. ఇదేంటంటే అల్లు అర్జున్ గారు దొరదకొండలాగని ఒంటికి రాసుకుంటున్నాడు. ఆ సంఘటన సాధారణంగా ఏంటంటే ఆ సంఘటన జరిగిన మాట యథార్థం. అల్లు అర్జున్ గారి అభిమాని రేవతి అనే ఒక మహిళ చనిపోయిన మాట యథార్థం. ఆమె బిడ్డ మైండ్ డెడ్ అయిన మాట యథార్థం. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పోసగుచ్చినట్టుగా పిన్ టు పిన్ ఏం జరిగిందో చెప్పిన మాట యథార్థం. మన తెలంగాణ పోలీసులు కూడా దానికి సంబంధించిన సాక్ష్యాధారాలతో సంబంధించిన వీడియోలు విడుదల చేసిన మాట యథార్థం. ఇన్ని అంశాలు దగ్గర పెట్టుకొని ఇప్పటికీ కూడా ఆ మైత్రి మూవీస్ గారు కానీ, అర్జున్ గారు కానీ, అరవింద్ గారు కానీ దీనిని ఏదో చేద్దాము, మాకేదో వ్యక్తిత్వ హననం జరుగుతుంది అని ఆలోచించటమే చాలా తప్పండి. ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో పుష్పరాజు ఏమో, కానీ చట్టం ముందు పుష్పరాజు కాదు. చట్టం ముందు అందరూ సమానం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ముందు కూడా ఆయన పుష్పరాజు కాదు. దాన్ని అలా చూడాలి. ఇంకో మాట ఏంటంటే అల్లు అర్జున్ గారు 2 మాటల్లో తెగించండి వివాదాన్ని. మొట్టమొదటి ఆయన చేయాల్సిన పని ఏంటంటే ఆ మహిళ మరణానికి క్షమాపణ చెప్పాలి. ప్రెస్ మీట్లో పశ్చాత్తాపం ఏం కనబడినట్టుంది సార్, సోషల్ మీడియాలో మొత్తం అదే ట్రెండ్ అవుతుంది. మొదటి మాట ఏంటంటే మహిళ మరణానికి క్షమాపణ చెప్పాలి. రెండో మాట ఏంటంటే ఆ మహిళను ఆదుకుంటాననే భరోసా ఇవ్వాలి. మూడో మాట ఏంటంటే మళ్ళీ భవిష్యత్తులో నా ద్వారా ఇలాంటి సంఘటన జరగకుండా బాధ్యత పడతానని అన్నారు. ఈ 3 మాటలంటే వివాదం ఉండదండి. దీనికి ఇటు నుంచేమో భారతీయ జనతా పార్టీ వాళ్ళు, అటు నుంచేమో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మన ఆంధ్రప్రదేశ్ నుంచేమో జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు వాళ్ళ ఓట్ల కోసం ఇప్పుడు అర్జున్ని బలిపశువుని చేసేసి ఆడుకుంటున్నారు. తప్పనిసరిగా ఇది చాలా దుర్మార్గం. ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నాయి ఈ రోజున. ఏమంటే నేను చెప్తాను, ఈ రోజున అదే సినిమా హాల్లో అల్లు అర్జున్ గారి 2 పిల్లల్ని బౌన్సర్లు ఎంత జాగ్రత్త తీసుకెళ్లారండి, ఎంత జాగ్రత్త తీసుకెళ్ళి మన వీడియోలో రేవతి కూడా కల్పిస్తుంది. ఆమె బిడ్డతో ఆఖరికి బిడ్డ చేయబట్టుకొని మరణించింది. 12,000 రూపాయలు పెట్టి టికెట్లు కొన్నారండి అల్లు అర్జున్ ప్రేమతో. నీ ఆర్మీలో వ్యక్తే, నాకు ఫ్యాన్స్ ఉండరు, ఆర్మీ ఉంటుంది అని అంటున్నారు కదా, నీ ఆర్మీలోని వ్యక్తే. అందుకని కేవలం ఈ డబ్బు మమేకంలో బట్టి మీకు మహాకవి శ్రీశ్రీ గారు అంటారు, ఘర్మజలానికి ఖరీదు కట్టే షరాబు లేడు అని. ఏంటో చీమలు చచ్చిపోయినట్టుగా, ఏదో కుక్క పిల్లల రోడ్డు మీద చచ్చిపోయినట్టుగా డబ్బున్న ప్రతోడు కూడా బాధ్యత లేకుండా మాట్లాడితే లోకం క్షమించదు. అర్జున్ కూడా అది చాలా ఇబ్బందికర విషయం. భవిష్యత్తులో కూడా ఎప్పటికైనా సరే అల్లు అర్జున్ గారు కానీ, ఆయన తండ్రి అరవింద్ గారు కానీ వెంటనే ఆ బిడ్డకు సంబంధించి సహాయ సహకారం చేయటం, సంఘటన పట్ల క్షమాపణలు చెప్పటం, వివాదానికి ఇంతటితో వాళ్ళే ఫుల్ స్టాప్ పెట్టాలి ఈ రోజున. ఎందుకంటే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే దాదాపు 10 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు బాధ్యత పడాల్సిన వ్యక్తి. ఒక థియేటర్లో మహిళ చనిపోతే నువ్వు చేతులు ఒప్పుకుంటూ వచ్చేసి వెళ్ళిపోతే రేపు పొద్దున పరిస్థితి ఏంటి? ఆయన ఏం సంకేతాలు ఇస్తాడు? ఇవన్నీ కూడా చూసుకోవాలి. తప్పనిసరిగా ఈ సంఘటనకి కర్త కర్మ క్రియ అల్లు అర్జునే. ఆయనే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. దీన్ని రాజకీయ కోణంలో నుంచి కాకుండా మానవతా కోణం నుంచి, బాధ్యతాయుతమైన కోణం నుంచి చూడాలి. ఇది మీరు తీసింది రియల్ సినిమా, కానీ ఇది రియల్ సినిమా, ఇది రియల్ సొసైటీలో రియల్ సినిమా. దీన్ని రియల్ సినిమా కానీ భావించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.